రెండేళ్లలో బీటీపీ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు తీసుకొస్తానని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు హామీ ఇచ్చారు. టీడీపీ అభిమానుల మధ్య ఘనంగా ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు నిర్వహించారు. టీ సర్కిల్ నుంచి నగరవనం వరకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అటవీ శాఖ అధికారులు విద్యార్థులతో గో గ్రీన్ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యేతో పాటు పార్టీ శ్రేణులు విద్యార్థులు మొక్కలు నాటారు. అభయ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు బాలచంద్ర ఆధ్వర్యంలో మార్కెట్ యార్డులో కుట్టు మిషన్, డ్రైవింగ్ ఉచిత శిక్షణను ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ప్రజా వేదికలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో రక్తదానం చేసిన పార్టీ శ్రేణులు అభిమానులను పలకరించారు. గత వైసీపీ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనలో కళ్యాణదుర్గ నియోజకవర్గం అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడిందన్నారు. కమిషన్ల కోసం కక్కుర్తిపడి కళ్యాణదుర్గం అభివృద్ధికి వైసీపీ నాయకులు అడ్డుగా మారారని విమర్శించారు. ఎన్నికల్లో చెప్పాము రాబోయే 2-2.5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని, ఏదేమైనా పూర్తి చేసి కళ్యాణదుర్గం ప్రజలు రుణం తీర్చుకుంటే అవకాశం వచ్చినందుకు ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఎక్కడికి పోయినా నీళ్లు ఉన్నాయి, ఏ ప్రాంతానికి పోయినా నీళ్లు ఉన్నాయి. ఒకే ఒక్క మన ప్రాంతానికి నీళ్లు లేవు. మన పక్కన ప్రాంతానికి రాయదుర్గం కూడా నీళ్లు తక్కువగానే ఉన్నాయి. ఈ 2 ప్రాంతాలకే నీళ్లు లేని ప్రాంతంగా మిగిలిపోయాయి. మన ప్రాంతం ఎడారిగా మారుతుంది. ఎక్కడ పోయినా ఇసుక దీపాలు కూడా కనబడుతున్నాయి. అన్ని విధాలకు కూడా మనం బాగున్నాం. ఒకే ఒక్క చోట వెనుకబడ్డామంటే అదే అభివృద్ధిలో. ఈ అభివృద్ధిని ఖచ్చితంగా చేయాలి. ఎక్కడికి పోయినా కూడా అభివృద్ధిలో లోపు కనిపిస్తుంది. అవన్నీ కూడా రాబోయే 5 ఏళ్లలో కూడా అంశాల వారీగా కూడా అన్ని కూడా ఒకటి పూర్తి చేసుకుంటూ వస్తామని ఈ సభకు మీకు తెలియజేస్తున్నా.